మామూలుగా మనము భారత్ పాకిస్తాన్ శత్రుత్వము అంటాం. అలాగే మన నంబర్ 1 ఎనిమీ అన్నప్పుడు చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్ అనబడే కొత్త దేశం అంటే ఈ శత్రువుల లిస్టులో చేరారు. కానీ చూడండి, గత సంవత్సరం నుంచి మీరు గమనించారు అనుకోండి, టర్కీ అనబడే దేశాన్ని మనము కంటిన్యూస్గా టార్గెట్ చేస్తున్నాం. ఒకానొక సందర్భంలో టర్కీ వాళ్ళ ఓడలు, యుద్ధ నౌకలు ఇవి ఏవి పని చెయ్యకుండా వాటి యొక్క సిగ్నల్స్ను కూడా మనము జామ్ చేసాం. ఎక్కడ? మెడిటరేనియన్ సీ వద్ద. సో మరి కొత్త శత్రువు ఏమిటి? వీడికి మనకు ఉండే ప్రాబ్లం ఏమిటి అంటే, మీరు చరిత్రలోకి వెళ్ళారనుకోండి, వ్యాలిడ్ రీజన్ ఉంటుందండి. టర్కీ వాడు భారత్ను శత్రువుగా ఎందుకు చూస్తున్నాడు? మీరు ఆలోచించారు అనుకోండి, ఈ ఓటమాన్ సామ్రాజ్యం అని మాట్లాడతాం. ఆ రోజుల్లో మాదే పాలన, ప్రపంచ పాలకులము మేమే అని చెప్పి వాడు ఇజ్రాయెల్ని కూడా మీకు ఆక్యుపై చేశాడు. ముఖ్యంగా హైఫా పోర్ట్ అంటారు చూసారా, ఈ హైఫా నగరం. సో ఇక్కడ మీకు ఈ ఓటమాన్ సామ్రాజ్యం సైనికులు ఇజ్రాయెల్ వాళ్ళను బంధించారు. సో ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి భారత సైన్యము అక్కడికి వెళ్ళి ఒక వీరోచితమైన పోరాటము, ఆ ఓటమాన్ సామ్రాజ్యాన్ని మనం అక్కడ ఓడించగలిగాం. అందుకే మీకు ఇజ్రాయెల్ నుంచి ఏ ఒక డిప్లొమేట్ వచ్చినా ఇక్కడ ఢిల్లీ వస్తారు. అక్కడ ఒక మెమోరియల్ ఉంటుంది, మన సైనికులు చేసిన బలిదానాలు. ఆ మెమోరియల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని వెళతారు. మన వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళినా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్. మరి ఇది ఎప్పుడో కదండి అంటే, మా ఓటమాన్ సామ్రాజ్యాన్ని కూల్చిన దేశములో భారత్ యొక్క రోల్ అనేది చాలా కీలకము అని వాళ్ళకి పగ. సో ఈ ప్రతీకారము ఇవాళ ఎలా అయిపోయిందంటే, ప్రపంచము 3 ముక్కలైందండి. ఒకవైపేమో ఈ ఇస్లామిక్ దేశాలు, అమెరికా వాడు చేసిన ఈ ఘనకార్యము. సో ఆపద అన్నప్పుడు అమెరికా వాడు మనల్ని కాపాడడు. ఈ నిజాన్ని ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ తెలుసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇస్లామిక్ నాటో అంటున్నారు. మనం అందరం కలిసిపోదాం, ఇస్లాం దేశాలంతా కలిసిపోదాము. ఇది ఒక ప్రతిపాదన. ఇక రెండవది మీరు చూసారు అనుకోండి, మన భారత్లో FCRA, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో మెల్లమెల్లగా ఇది తక్కిన దేశాలకు కూడా స్ప్రెడ్ అవ్వడం, దాంతో క్రైస్తవము కూడా మనకు వ్యతిరేకంగా మారారు. ఇక మూడవది అంటారా, మన సనాతన ధర్మము, హిందూ మతం. ఇలా ఈ ప్రపంచము 3 గ్రూప్స్గా విడిపోయాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు టర్కీ వాడేమంటాడు? ఒకప్పుడు మన మతము కోసరం, ఇస్లాం మతము కోసరము పెద్ద యుద్ధాలు చేసిన దేశం మాది. కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి నాదే నాయకత్వం. మీకు ఏం కావాలి అంటే ఇస్లామిక్ ఫైటర్ జెట్ ఖాన్ అని అంటాడు, దానిని ఇస్తాను. అలాగే మొన్నటికి మొన్న మీకు ఎర్దోగాన్ మాట్లాడుతూ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను మేము తయారు చేశాము. దీని స్పీడ్ అంటారా మ్యాక్ 25. ఏది రష్యాలో కూడా లేదు. వీడంటాడు మ్యాక్ 25 వేగముతో 6000 కిలోమీటర్ల దూరము దాకా కూడా ప్రయాణము చేసి శత్రువు యొక్క నగరాలను ధ్వంసము చేయగలదు అని ఒక డెమాన్స్ట్రేషన్. ఎవరు? టర్కీ వాళ్ళు. ఇక్కడ అందరి దగ్గర ఉంటుంది, మీ దగ్గర కూడా అగ్ని ఉంది కదండి, అగ్ని సిరీస్ ఉంది కదా. ఏంటి గొప్ప అంటే అలా కాదండి. వాడు అంటాడు ఎర్దోగాను, యూరోప్లో ఏ దేశాన్నైనా కూడా మేము అటాక్ చేయగలం. అలాగే ఆఫ్రికాలో మాకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పనులు చేసినా దాడులు ఉంటాయి. మోరోవర్ ఇది ప్రత్యేకంగా భారత్ కోసమే మేము తయారు చేసాము అనుకోండి. అంటే వెస్ట్ ఏషియాలో భారత్ను టార్గెట్ చెయ్యగలం. అంటే మన పేరు చెప్తున్నాడండి, ఇండియాను మేము టార్గెట్ చెయ్యగలమని టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్దోగాన్ అంటున్నాడు. సో దాంతో వాడు ఒక్కసారి నిద్రపోయి లేచిన తరువాత ఇప్పటి వరకు భారత్ ఏం చేసింది ఒక్కసారి, ఓకే ఇజ్రాయెల్లో వాడిని ఓడించాము, ఎప్పుడో జరిగింది. ఇవాళ మీరు చూసారనుకోండి, టర్కీకి సంబంధించిన ఒక కంపెనీ ఒకే రోజు $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ బూడిద అయ్యిందని కూడా మాట్లాడారు. సో ఇదంతా దెబ్బ మీద దెబ్బ అని వాడికి అర్థమైంది. ఇవాళ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను నేను పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాను, అలాగే అజర్బైజాన్కి ఇవ్వబోతున్నాను. ఇది వీడి మాటలు.
సో చెప్పాను కదా, లేచాడు, ఒక్కసారి టర్కీ ఎక్కడ ఉందో చూసుకున్నాడు. ఒకవైపు గ్రీస్, ఇంకొక వైపు సైప్రస్, ఇటువైపు చూస్తే ఇజ్రాయెల్, మరొక వైపు ఈరాన్, వరుసగా శత్రువులతో చుట్టుముట్టుకొని ఉందండి. టర్కీ దేశము సరౌండెడ్ బై ఎనిమీస్, అందరూ పక్క పక్కనే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అని చూశారు అనుకోండి, భారత్ యొక్క మిత్ర దేశాలు. మొన్న కూడా మాట్లాడాను, ఆర్మీనియా వాళ్ళు వాళ్ళ రిపబ్లిక్ డే పెరేడ్ రోజున మొత్తము భారత్ యొక్క వాహనాలు వీటినే చూపిస్తున్నారు. అంటే మనము దూరంలో ఉండొచ్చు, కానీ టర్కీ వాడికి బుద్ధి చెప్పాలి అన్నప్పుడు ఆర్మీనియాకు చెప్తే చాలు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు, ఈరాన్ తరువాత మా టార్గెట్ టర్కీయే అంటున్నారు కదా. ఇక్కడ చూడండి, ఒక గమ్మత్తైన విషయం చూడాలి. ఈరాన్లో ఏమో మనకు చాబహార్ పోర్ట్ ఉంది, అలాగే ఇజ్రాయెల్లో ఏమో హైఫా పోర్ట్ ఉంది. వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. ఇలాంటి ఎనిమీస్, ఎంతలాంటి ఎనిమీస్ అండి. ఇజ్రాయెల్కి ఈరాన్ మధ్య శత్రుత్వం మామూలుదా, కానీ ఇరు దేశాలలో కూడా మీ పోర్ట్లు ఉన్నాయి అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి ఒక జియో పాలిటిక్స్ ఉండదు. ఇజ్రాయెల్లోనూ మీ పోర్ట్ ఉంటుంది, ఈరాన్లోనూ మీ పోర్ట్ ఉంటుంది, ఇద్దరు మాత్రము కొట్టుకు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటిది భారత్ మెల్లమెల్లగా టర్కీని పూర్తిగా అష్టదిగ్బంధము చేసేస్తున్నారు. సో ఇందులో వీడు చూడండి, టర్కీ వాడు పాకిస్తాన్లో కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెడతాను, అక్కడే ఈ ఆయుధాలనంతా వాళ్ళు తయారు చేస్తారు, రేపు భారత్తో యుద్ధము అన్నప్పుడు ఈ ఆయుధాలను వాళ్ళు వాడవచ్చు. అయింది కదా. ఆపరేషన్ సింధూర్లో టర్కీ డ్రోన్లే కదండి. మొన్న ఏమన్నాడు సింగపూర్లో, మాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలి, ఇలా డైరెక్ట్గా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, లాస్ట్ ఇయర్ నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్గా ఎలా నిలబడ్డావు, డ్రోన్లు ఇచ్చావు కదా. భారత్ ఏమైనా ఆర్మీనియానా లేదా ఇంకొక చిన్న దేశమో అనుకున్నావా? ఒక్క డ్రోన్ కూడా తిరిగి వెళ్ళడం లేదు కదండి. సో మీకు సూసైడ్ మిషన్ బూడిద బూడిద అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆర్మీనియాకు టామాహాక్ అంటే అమెరికా వాడి ఫేమస్ టామాహాక్ మిజైల్స్ ఉన్నాయండి, మీకు క్రూజ్ మిజైల్స్. ఈ వెర్షన్ని మొన్నటికి మొన్న డిఆర్డిఓ వాళ్ళు అంటే 1500 కిలోమీటర్ల రేంజ్లో పాకిస్తాన్ని చాలా చాలా ఈజీగా కొట్టగలిగే మీకు ఈ క్రూజ్ మిజైల్ను మనం తయారు చేసాం. సో ఇప్పటి వరకు మనం బ్రహ్మోస్ అంటున్నాము, 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆర్డర్స్ అంటున్నాం, అలా కాదు. సో ఇప్పుడు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్. సో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం ఉలికి పడింది, ముఖ్యంగా టర్కీ వాడు. నేను ఇప్పుడే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ని మాట్లాడుతున్నాను, ఇంతలో డిఆర్డిఓ వాళ్ళు ఇలాంటి సూపర్ స్పీడ్ క్రూజ్ మిజైల్ని రెడీ చేయడము కాదు, మిత్ర దేశాలు ఇంక్లూడింగ్ ఈజిప్ట్ అండి, ఈజిప్ట్ వాళ్ళు తేజస్సు కావాలి అంటున్నారు, అలాగే బ్రహ్మోస్ అనండి, ఆకాష్ అనండి, ఇవాళ మీకు ఈ క్రూజ్ మిజైల్ కూడా మాకు ఇవ్వండి అంటే టర్కీ చుట్టూర్తా చూశారు అనుకోండి మన మిత్ర దేశాలు, వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలంతా భారత్ నుంచి వెళ్ళినవే. ఎప్పుడు ఏ తేడా అయినా కూడా పాకిస్తాన్ చైనా కాదు, టర్కీకి కూడా సరిగ్గా ఇలాంటి దెబ్బే తగులుతుంది అని వాడికి అర్థమైంది. కానీ అక్కడ వాడు తల వంచలేడు కదా. ఇస్లామిక్ మతాన్ని కాపాడడానికే మా దేశము ఉంది, నాతో మీరందరూ కలవండి అని చెప్పి పెద్ద లెవెల్లో ప్రచారము. అంటే వెస్ట్ బెంగాల్లో మీరు ముస్లింల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కాబట్టి మనం అంతా కలిసిపోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తీవ్రవాదం ఏంటి, ఇదంతా వీళ్ళకి అనవసరం అండి. ఇవాళ మన ఇస్లామిక్ మతం కలిసిపోవాలని ఒక గ్రూపు, క్రైస్తవ దేశాలంతా ఇంకొక గ్రూపు, మధ్యలో భారత్ ఉంది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో యుద్ధాలు అన్నప్పుడు భారత్ యొక్క రోల్ ఏమిటి, ప్రపంచం ఇలా 3 ముక్కలుగా విడిపోతే రేపు భవిష్యత్తు ఏమవ్వాలి, యుద్ధాలతో నిండిపోయి ఉంటుందని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.